వస్తుంది. ఇప్పుడు తేజ గారి సినిమా చూసినట్టు ఏ సినిమాలో ఉన్న రన్నింగ్ షాట్స్ ఉన్నట్టు. అందుకని నేనేమంటున్నంటే షోకి కొరియోగ్రాఫర్ మారాలా, కంటెస్టెంట్ మారాలా. జబర్దస్త్ కోసం వీళ్ళే పుట్టలే, జబర్దస్త్ డీజే కోసం వీళ్ళే పుట్టలే. కొత్త వాళ్ళని తీసుకురండి, కొత్త టాలెంట్ వాళ్ళని తీసుకురండి. మస్తు మంది ఉన్నారు. కలమ్మని నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారు. డీకి వీళ్ళే పరిమితం కాదు. అందుకోసమే నువ్వు డీ అడిషన్ పెడుతున్నావు, ఎవరిని తెస్తున్నావో తెలవట్లేదు, ఎవరిని తెస్తున్నావో చూపెట్టలేదు. ఇటు ఫైనల్ డీలో వచ్చిందని చెప్పి చూపిస్తున్నావు. మా అప్పుడు చూపించారు D2లో ఒక బాక్స్ లేచి డీ కంటెస్టెంట్ ఈయన ఇన్ని పర్ఫార్మెన్స్ చేసిన ఎవరైనా చూపిస్తున్నారు. ఇప్పుడు రికమెండేషన్ అంత రికమెండేషన్ మీద నడుస్తుంది. అదే వద్దంటున్నాను నేను. ఏమన్నా ఉంటే మన తెలుగు కళాకారులను డెవలప్ చేయండి, తెలుగు వాళ్ళని తీసుకురండి అని అంటున్నాను నేను. అదండి, అంటే చైతన్య గారి ఆత్మహత్య పూర్తిగా వాళ్ళకి సంబంధించి అప్పుల బాధ తాళలేకే చనిపోయారు. అది ఒకటి. అప్పుల బాధ 5%, ఆయన మనసుల మీద పెట్టుకున్న నమ్మకం 5%. అందరు మోసం చేసేసారు ఆయన్ని. లాస్ట్ ఆయన నిర్వాహకులు ఎవరన్నా పోయిరా పేమెంట్ దాకా ఎందుకండి. శేఖర్ మాస్టర్ ఏంటి జడ్జ్, జానీ మాస్టర్ ఏంటి జడ్జ్, వాళ్ళు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఒక మాట మాట్లాడొచ్చుగా, వాళ్ళు మాట్లాడిరా. వాళ్ళు కూడా అదే డీ షో నుంచి పోయి ఆడ కూర్చున్న వాళ్ళే. ఎవరన్నా బయటలు ఇచ్చిరా? ఇవ్వరు. వాళ్ళకి ఏం కావాలి, డబ్బులు వస్తున్నాయి, జడ్జిమెంట్ ఇస్తున్నారు, పోతున్నారు. ఆడదాకా ఎందుకు డీ ప్రోగ్రామ్కి శ్యాంప్రసాద్ రెడ్డి గారు దీని గురించి స్పందించిండా? ఆయన పర్వేగా పోయేది. డీ గురించి ఏమని చెప్పిండు? డీలో పేమెంట్స్ తక్కువ ఇస్తున్నారంటే సగం ఇజ్జత్ పోయినట్టేగా. డీలో ఎంత పేమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారండి? ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఈయన ఇచ్చాడుగా, డైరెక్ట్ దాంట్లో చెప్పాడుగా. చనిపోయేటప్పుడు లాస్ట్ జబర్దస్త్ లో పేమెంట్ ఎక్కువ వస్తుంది, డీలో తక్కువ వస్తుంది అని చెప్పాడు. ఆ వీడియోని చూసి ఆయన రెస్పాండ్ అయిందా? వాళ్ళ బిడ్డ అయినా రెస్పాండ్ అయిందా? అది ఎవరికి వాళ్ళకే ప్రాబ్లం. చెప్పాలి ఒక చిన్న వాయిస్ అయినా. ఇప్పుడు ఆయన మంచిగా చేయొచ్చు, ఈ చుట్టుపక్కల చెడు చేయొచ్చు కదా అట్లా. అందుకోసమే మంచికి వాల్యూ లేదండి, టాలెంట్ ఉన్నోడికి వాల్యూ లేదు. టాలెంట్ లేనోడే ఎదుగుతున్నాడు. డబ్బు ఉన్నోడే ఇంకా కోటీశ్వరుడు అవుతున్నాడు, డబ్బు లేనోడు ఇంకా భిక్షాధికారి అవుతున్నాడు. దాంట్లో అంతే జరుగుతుంది, దీంట్లో అంతే జరుగుతుంది.